హలో అండి. నేను బతుకమ్మ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాను అనమాట. మా అపార్ట్మెంట్లో బతుకమ్మ చేశారు. ఇంకా మేమైతే చేయమండి, మా సైడ్ ఉండదన్నమాట. అందుకని ఇంకా వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం ఫ్రెండ్స్తో అనేసి వెళ్ళడానికైతే ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇదిగోండి, ఇలా గుమ్మం ముందర ఫస్ట్ పెట్టేసి బతుకమ్మ అయితే ఒక 5 రౌండ్లు అయితే ఆడామన్నమాట. తర్వాత మళ్ళీ కింద పార్కింగ్లో అయితే ఇలా పెట్టి ఒక 1 అవర్ దాకా ఆడుకున్నాము. బతుకమ్మ ఆడామన్నమాట ఒక 1 అవర్ దాకా. ఇక మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. ఇంకా ఇలా చేసుకొని ఇంకా తర్వాత కాలనీ ఉంటుందన్నమాట. అక్కడ అమ్మవారిని అయితే పెట్టారు. వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బతుకమ్మని అయితే ఇక్కడ అందరు అలా పెడతారండి. అలా పెట్టేసి అందరూ మళ్ళీ కొద్దిసేపు ఆడామన్నమాట. ఆడేసి ఇంకా ఇగోండి, ఇక్కడైతే బతుకమ్మని వాటర్లో వదులుతారనమాట. ఇది ఒక కొలనులాగా ఉంటుందండి. చాలా పెద్దదనమాట. చాలా బాగుంటుంది. చూడండి, మేము వెళ్ళేసరికి అసలు ఎన్ని బతుకమ్మలు వేసున్నారు. చాలా బాగుందనమాట. వాటర్లో అంతమంది బతుకమ్మలు, ఆ దీపాలు చాలా బాగా అనిపించింది. చూడండి, అసలు ఒక జాతరలాగా ఉందనమాట. ఎంతమంది అసలు ఎంత బాగా రెడీ అయ్యారండి. తెలంగాణ ఫెస్టివల్ అంటే నేను చాలా ఇయర్స్ 19 ఇయర్స్ నుంచి అయితే ఉన్నాను నేను హైదరాబాద్లో. కానీ ఇంత క్లౌడ్ని, ఇంతమంది బతుకమ్మల్ని చూడడం ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు ఉన్న దగ్గర నార్మల్ కాలనీలో చేసేవాళ్ళు అనమాట, చిన్నగా చేసేవాళ్ళు. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. అసలు చూడండి, వాటర్ మొత్తం బతుకమ్మలే అనమాట. అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుంది ఆ దీపకాంతుల్లో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకే మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీశాను. ఇంకా ఇదిగోండి, ఇలా బతుకమ్మనైతే వాటర్లో వదిలిపెట్టి ఇలా నీళ్ళు అనేది చల్లుకుంటారంట. నాకు కూడా ఇలా వేశారనమాట ఫేస్ పైన. ఇంకా ఇదిగోండి, ఇంకా టీనేజ్ అమ్మాయిలు అయితే ఆడుతున్నారనమాట. చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు డ్యాన్స్. అంటే బతుకమ్మనే, మళ్ళీ వేరే డ్యాన్స్ అయితే కాదు. మళ్ళీ నెక్స్ట్ రీల్లో ఇంకా షేర్ చేస్తాను. బాయ్.